సో తెలుగు స్టేట్స్లో ఈ మధ్య పాలిటిక్స్ అనేవి రివెంజ్ పాలిటిక్స్గా మారిపోయాయి కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ ఇంతకుముందు మనం తమిళనాడులో చూసాం. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో కూడా కనిపిస్తుంది. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే రాజకీయాలను ఆ విధంగా మార్చేశారు. రాజకీయాలంటే ప్రజలను మోసం చేయడం, వాళ్ళకి మాయమాటలు చెప్పడం, వాళ్ళను దిశలు మార్చడం, ఇలాది రాజకీయాలు అనుకుంటున్నారు. యాక్చువల్గా రాజకీయాలు కాదు, ఇప్పుడు స్టేట్స్మెన్గా ఉండాలి మనిషి. రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మార్గదర్శిగా ఉండాలి, భావితరాల గురించి ఆలోచించే వాళ్ళుగా ఉండాలి, ముందు చూడగలగాలి వాళ్ళు. ఆ విధమైన వ్యక్తులు రాజకీయాల్లో వస్తే అప్పుడు ఇటువంటి రాజకీయాలు రావు. లేకుంటే మీరు అన్నట్టు ఇప్పుడు రివెంజ్ పాలిటిక్స్. ఇప్పుడే ఆల్రెడీ అంటున్నారు, మేము వస్తే ఏమవుతుందో చూడండి, మేము ఉన్నాం కాబట్టి మేమేం చేస్తామో చూడండి. సో ఈ విధంగా ఒకరినొకరు వాళ్ళ వ్యక్తిగత కక్షలు ఈ విధంగా తీర్చుకునే విధంగా మనం రాజకీయాలు మారిపోతే మరి దేశం ఎలా ముందుకెళ్తుంది, రాష్ట్రాలు ఎలా ముందుకెళ్తాయి? ఇవి ప్రధానంగా ఆలోచించాల్సినవి. అందువల్లే అంటున్నాను, చాలామంది ఎటువంటి వ్యక్తులను మనం ఎన్నుకుంటున్నాం అన్నది కూడా చాలా ముఖ్యం. కాబట్టి మీ ద్వారా ఓటర్లందరికీ నేను తెలియజేయడం ఏంటంటే, ఎటువంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకుంటున్నాం, ఏ కన్సిడరేషన్స్ చూసుకొని ఏ ఆధారంగా మనం వ్యక్తుల్ని ఎన్నుకుంటున్నాం. చాలామంది మనం మతం వాడనో మన కులం వాడనో ఈ విధమైన అంచనాలు వేసుకొని ఓట్లు వేయడం జరుగుతుంది. కాబట్టి ఓట్లు ఎప్పుడు ఆ విధంగా వేయకూడదు. ఓటు ఎప్పుడూ కూడా, అందుకనే కాళోజీ నారాయణరావు గారు బ్రహ్మాండంగా అంటారు, ఏ పార్టీ వాడో చూడకు, ఏ పార్టీ వాడో చూడు అంటాడు ఆయన. ఆ వ్యక్తి ఏ పార్టీ వాడో చూసి ఆ విధంగా వేయండి అంటారు. ఆ తర్వాత చాలామంది ఏంటంటే నా ఓటు మురిగిపోకూడదు అనుకుంటారు. అంటే నా ఓటు ద్వారా ఆ వ్యక్తి గెలవాలి అనుకుంటారు. కాబట్టి ఏమవుతుంది, ఈ ప్రీపోల్ సర్వేస్ అని వస్తుంటాయి. ఇప్పుడు కూడా మీరు తెలంగాణ ఎలక్షన్స్లో చూడొచ్చు, రోజు ఒక్కొక్కరు పెడుతుంటారు, ఈ సర్వేలో ఈ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళ మీద ప్రభావితం చూపి, కాబట్టి నేను ఈ పార్టీకి వేస్తేనే ఈ పార్టీ గెలుస్తుంది అన్న భావనలు క్రియేట్ చేసి వాళ్ళను సైడ్ ట్రాక్ చేస్తున్నారు. సో ఆ విధంగా ప్రీపోల్ సర్వేస్ కూడా చూడకుండా మీ దగ్గర నిలబడిన వ్యక్తులు ఎటువంటి వారో ఆలోచించండి. ఆ వ్యక్తుల గుణగణాలేంటి, వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్, ఆ వ్యక్తికి వేయండి. అప్పుడు ఖచ్చితంగా మార్పు మనం తీసుకురావచ్చు రాజకీయాలు. లేకుంటే ఈ విధంగా ఉంటుంది, మురిగిపోకూడదు అనుకుంటా మనం మురుగులో వెళ్ళిపోతున్నాం. సో అదే ఆలోచించాల్సిన అవసరం ఓటర్లకి.